ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆహార కలుషిత వ్యవహారం చాలా గట్టిగానే నడుస్తూనే ఉంది. ఆల్రెడీ చాలామంది విద్యార్థినులు అందరూ కూడా హాస్పిటల్‌లో చేరడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర డాక్టర్ పుల్లారావు యాదవ్ ఉన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులున్నారు. మనం అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాల గురించి. నమస్తే. నమస్తే. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఆహార కలుషిత వ్యవహారం చాలామంది విద్యార్థినులందరూ కూడా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి చాలామంది విద్యార్థినులు కూడా చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని అడిగితే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద నెడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళని అడిగితే కాంగ్రెస్ వాళ్ళ మీద నెడుతున్నారు. అంటే ఇప్పుడు దీని గురించి మీరు ఏమని సంబంధం? వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, బీఆర్ఎస్ పార్టీ గానీ విద్యార్థులకి అప్పుడు అనేక రకాలుగా కలుషిత ఆహారం తిన్నారని అప్పుడున్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. దాని తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారు. వాడు మంచి చేయట్లేదనే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కానీ, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ కనీసం అన్నం పెట్టలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. నిజంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీది ప్రజాపాలనను గొప్పలు చెప్పుకున్నటువంటి మీ పార్టీ కానీ, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మీరు ఢిల్లీ పోవడానికి టైం ఉండదు, మహారాష్ట్ర ఎన్నికల్లో పాల్గొనడానికి ప్రచారంలో పాల్గొనడానికి టైం ఉండదు. కానీ ఈరోజు కలుషిత ఆహారం తిని ఎంతోమంది విద్యార్థులు ఇలా హాస్పిటల్ పాలైతే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ సంబంధిత మంత్రులు కానీ ఎందుకు పోయి చూడడానికి కూడా పరామర్శకు పోలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇది మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా అనేక గురుకుల పాఠశాల మొత్తం కూడా ఇలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. కనీసం మహిళా విద్యార్థులు కనీసం బాత్రూమ్ లెట్రూమ్ పోయే పరిస్థితి లేకుండా అక్కడ వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నకరంగా ఉంది. పండుకుని ఇలా చలికాలం వచ్చింది. ఇది చలికాలం కాబట్టి విద్యార్థులకు కనీస వసతులు లేక వాళ్ళు ఆ చలిలోనే బిక్కుబిక్కుమంటూ పండుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పాలన ఇంత అధ్వానంగా ఉంటుందని చెప్పి విద్యార్థులు బాధపడే పరిస్థితి ఉంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా విద్యా వ్యవస్థకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే రాష్ట్ర బడ్జెట్లో మీరు ఎంత నిధులు కేటాయించారో చెప్పాల్సినటువంటి అవసరం. మీకు నిజంగా చిత్తశుద్ధి లేదు. మీరు ఏ పేరుతోనైతే హైడ్రా పేరుతో, మూసి ప్రక్షాళన పేరుతో కోట్ల రూపాయల డబ్బులు దండుకొని ఢిల్లీకి, రాహుల్ గాంధీకి కప్పం కట్టేదానికోసం మీరు చేసే ప్రయత్నాలు తప్పనిచ్చి ఇలా విద్యా వ్యవస్థను కానీ, ఆరోగ్య వ్యవస్థను కానీ పట్టించుకునే పరిస్థితిలో మీరు లేరు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న లగిచర్లలో సొంతంగా సీఎం యొక్క సొంత కానిసైనటువంటి లగిచర్లలో జరిగినటువంటి సంఘటన కూడా చూద్దాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనుల మీద దాడి చేశారు. మీరేమో టీఆర్ఎస్ ఈ పాపంలో కుట్రలో భాగమని చెప్తారు మీరు. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ చేతగానితనమని వాళ్ళు చెబుతారు. మీరిద్దరు డ్రామాల మధ్య ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా అట్టడుగు వర్గాల ప్రజలు మొత్తం కూడా మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు ముఖ్యంగా ఆ యొక్క ఏదైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో, ఏదైతే యూనివర్సిటీలు ఉన్నాయో, ఏదైతే స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయో వాటిలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. నువ్వు విద్యా కమిషన్ వేసినావు. ఏ విద్యా కమిషన్ మొత్తం కూడా ఏం చేస్తుందో నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకుంటున్న హాస్టల్ మొత్తం కూడా సందర్శన కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. విద్యలో విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఒక మంచి భోజనం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ అటువంటి భోజన వ్యవస్థ లేదు, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎటువంటి కార్యక్రమాలు లేవు. మీ మంది మార్బలానికి మంత్రి పదవులు ఇవ్వడం కోసం మీకున్న తాపత్రయం ఈరోజు విద్యా వ్యవస్థలో ఉండే విద్యార్థుల కోసం, విద్యార్థినుల కోసం మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదని రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే విద్యా వ్యవస్థకు అధిక నిధులు కేటాయించండి. అది ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఇలా యూనివర్సిటీలు మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ ఇలా యూనివర్సిటీలో కనీసం బాత్రూములు మంచిగా లేనటువంటి పరిస్థితి. ఆ పైన ఉన్నటువంటి పెచ్చులు మొత్తం కూడా యూనివర్సిటీలో కూలిపోయి విద్యార్థులకు దెబ్బలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజైనా ఒక రాష్ట్ర మంత్రి కానీ యూనివర్సిటీకి వచ్చే ధైర్యం చేసే పరిస్థితి ఉంది. ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఒక్కసారి యూనివర్సిటీలు సందర్శించండి. అసలు మిమ్మల్ని యూనివర్సిటీలకు అడిగిపెట్టడానికి కూడా విద్యార్థులు ఒప్పుకోవడానికి పరిస్థితులు ఉంది. ఎందుకంటే విద్యా వ్యవస్థ అంత చిన్నాభిన్నమైందంటే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్వానమైనటువంటి పరిస్థితులు విద్యార్థుల జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వాళ్ళకి మినిమం విద్యలో ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఎక్స్గ్రేషియాలు కానీ ఏది కానీ కూడా ఇవ్వడం లేదు. విద్యార్థులు మొత్తం కూడా బాధపడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోకపోతే కేసీఆర్కి ఏ విధంగానైతే ఇంటికి పంపించారు విద్యార్థులు మొత్తం కూడా ఈరోజు ఇలా కాంగ్రెస్ పార్టీని కూడా తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ విద్యా వ్యవస్థను మొత్తం కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అలాగే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళు ఆహారం కలుషితమయ్యి వాళ్ళకి అలా కాలేదు, బయట తెచ్చుకున్న తినుబండారాలు, బేకరీలో తెచ్చుకున్న తినుబండారాల వల్ల వాళ్ళకి అలా అయిందని చెప్పి వాళ్ళ అధికార పార్టీ వాళ్ళందరూ కూడా అంటున్నారు. దానిపై మీరేమంటారు? మీకు నిజంగా బుద్ధి ఉంటే
మీరు నిజంగా ఒక యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థిని అడిగినా చెబుతారు, లేకపోతే ఆ గురుకుల హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఎవరిని కూడా బయటికి రానిరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆడ గేట్ ఉంటుంది, గేట్ తర్వాత బయటికి వచ్చే పరిస్థితి ఉండదు. విద్యార్థులకి కలుషిత ఆహారం తినమని బుద్ధి సిగ్గుండాలి. ఒక్కరికంటే కలుషిత ఆహారం తిన్న ఏదో చాక్లెట్ బిస్కెట్ తిన్నంటే ఎవరికన్నా కలుషిత ఆహారం తిన్నట్టు అయితే మీ దగ్గర ప్రభుత్వమే కదా, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏ ఫుడ్ తిన్నారో కూడా చెప్తారు కదా మీకు. ఏ ఫుడ్ వల్ల వాళ్ళకి కలుషితం అయిందో కూడా తెలుసు కదా మీకు. ఆ రిపోర్ట్స్ అన్నీ వస్తాయి కదా. మరి ఎందుకు అది పెట్టకుండా మీరు వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు మీ పేరు చెప్పి మీ ఇద్దరు రాజకీయాల మధ్య విద్యార్థులను బలి చేయొద్దని నేను కోరుకుంటా ఉన్నా. విద్యార్థికి నాణ్యమైనటువంటి ఆహారం పెట్టండి, బడ్జెట్ కేటాయింపులలో ఎక్కువ నిధులు కేటాయించండి. వాళ్ళకి విద్యార్థి చదువుకోవాలంటే వాడు ఆరోగ్యంగా ఉంటేనే చదువుకోగలడు. ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించుకోలేక ఇలా గురుకుల పాఠశాలలో గురుకుల హాస్టల్లో వేస్తూ ఉన్నారు. వాళ్ళకి తల్లిదండ్రులని పెట్టలేరు కాబట్టే కదా మీ దగ్గర పంపించింది. ఆడ నాణ్యమైన విద్య ఇస్తారు, నాణ్యమైన ఆహారం పెడతారని కదా. అవి కూడా కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.